మైనా మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన అమలా పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిత్రంలో తన నటనకు గాను తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు కూడా ఇచ్చింది. అలాగే తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి చిత్రాలతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2014లో తమిళ దర్శకుడు విజయ్ను వివాహం చేసుకోగా 3 ఏళ్లకే మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ 2023లో జగత్ దేశాయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా వీరికి ఇలాయ్ అనే మగబిడ్డ కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే తాజాగా నిర్వహించిన JFW మూవీ అవార్డు వేడుకల్లో ఉత్తమ నటిగా అమలా పాల్ అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ జగత్ దేశాయ్తో తన ప్రేమ, పెళ్లి ఎలా జరిగిందనే విషయాల్ని బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ, జగత్ నేను గోవాలో కలిశాం. అతడు గుజరాతీ కానీ గోవాలోనే సెటిల్ అయ్యాడు. నాది కేరళ అని చెప్పాను. అతడు దక్షిణాది సినిమాలు పెద్దగా చూడడు. నేను కూడా హీరోయిన్ అనే విషయాన్ని కూడా చెప్పలేదు. తర్వాత కొన్నాళ్లకు నేను ప్రెగ్నెంట్ అయిన తరువాత పెళ్లి చేసుకున్నాం. ఆ తరువాత నేను హీరోయిన్ అన్న విషయాన్ని జగత్తో చెప్పాను. ఆ తరువాత నేను గర్భంతో ఇంట్లో ఉన్నప్పుడు నా సినిమాలను ఒక్కొక్కటిగా చూస్తూ ఎంజాయ్ చేశాడు. నేను అవార్డ్స్ తీసుకున్న ఫోటోలు, వీడియోలు చూసి తెగ మురిసిపోయాడు అని అమలా పాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.